హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను. మనకు తినాలనిపించినప్పుడు టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. రైస్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. కర్రీ కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా కప్పు ఉల్లిపాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేయండి. కేజీ వరకు ఉంటుందండి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని 3 టమాటాలు కట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. ఇప్పుడు వేయడం వల్ల ముక్కకు బాగా పడుతుందండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హైలో పెడితే వడగంటుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే టమాటాలు అవుపియకుండా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. 1 కప్పు వరకు వాటర్ వేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేయండి. స్పైసీనెస్ తగ్గట్టు గరం మసాలా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగానే వేశాను. ఇలా వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఒకసారి మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా ఎక్కువ ఆరబాట అంగళం లేకుండా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ. రైస్లోకి చపాతీ, పూరి ఎందులో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.